హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు మైసూర్ బోండా చేసి చూపిస్తానండి. ఇది నేను ఈ కప్పుతో 2 కప్స్ పిండి 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు సరిపోదండి, కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఉప్పు, కొద్దిగా ఓమ, కొద్దిగా జీలకర్ర వేసి కలిపి పెట్టాను. ఇది ఒక 3-4 అవర్స్ నానబడుతుందండి. ఎందుకంటే ఈ పిండి నానితేనే మైసూర్ బోండాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు మనము పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఈ కప్పుతో పల్లీలు తీసుకొని మంచి వేయించుకోవాలండి. ఈ పల్లీలు వేగిపోయాయి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక నిమ్మకాయ సైజంతా టమాటా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. మిర్చి ఇవన్నీ వేగాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, చిన్న కప్పుతో పుట్నాల పప్పు, వేయించుకున్న మిర్చి, టమాటా, తగినంత సాల్ట్, చట్నీకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం పోబెట్టుకుందాము. చట్నీ ఈ కంటెస్టెన్సీలో ఉండాలి. ఎందుకంటే బోండాలకి బాగా పల్చగా ఉంటే పట్టుకోదు. చట్నీ పోబెట్టుకుందామండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ముందుగా కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే మిర్చి మళ్ళీ బాగా గోలితే బాగుండదు. దీన్ని పచ్చడిలో వేసుకుందాం. ఇంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బోండాలు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందాక చూడాలండి. ఈ పిండిని కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి బోండాకి తయారయ్యేలాగా పిండి రెడీ అయిపోయిందండి. ఈ పిండి ఎంత నానితే బోండాలు అంత బాగా వస్తాయండి. చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలు కూడా వేడివేడిగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వేడివేడి బోండాలు. ఇలా కొద్దిగా పిండి తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి బోండాలు ఎలా పైకి వస్తున్నాయో. పిండి ఇలా రెడీ అయిన తర్వాత బోండాలు వేసుకోవాలి. లేకపోతే ఈ బోండాలు లోపల పిండిలాగా ఉంటుందండి. ఎందుకంటే ఈ బోండాలు ఇట్లా ఉబ్బితేనే టేస్ట్ బాగుంటాయి. చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి తీసేద్దామండి. చూడండి వేడి బోండా రెడీ అయిపోయింది. చూడండి లోపల ఇది పల్లి చట్నీకి కానీ టమాటా చట్నీకి కానీ చాలా బాగుంటుంది.
బాగుంటుందండి టేస్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.